భాగ్యమ్మ ఏం చేస్తావు? ఇంటికాడనే ఉంటున్నాను. ఇంటికన్నా. హౌస్ వైఫ్. ఓకే ఓకే. నీకు 2500 వస్తున్నాయా? లేదు 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 ఏమేమి అన్నది కానీ ఏ పథకం లేదు. ఏ పథకం అంటే? ఏ పథకం లేదు, వాళ్ళు అన్నవి ఏమి లేదు. ఇప్పుడు 1 ఇయర్ గడిచిపోయింది, ప్రభుత్వం ఏర్పడి 1 ఇయర్లో అంటే 100 రోజులలో మీకు అన్ని పథకాలు ఇస్తామన్నారు కదా, 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలలో నీకు ఏమేమి వచ్చిందమ్మా? ఏ పథకం రాలేదు మాకు. ఆయన చేసింది ఏమీ లేదు. ఎట్లుందమ్మా మరి ఏడాది పాలన రేవంత్ రెడ్డిది? నాకైతే మంచిగా లేదు. మంచిగా లేదు. ఏమేమి వచ్చేది ఉండే నీకు? మాకు కేసీఆర్ ఉన్నప్పుడు మళ్ళీ అంటే అదొకటి పార్టీలో నేను వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఆయన ఉన్నప్పుడు మాకు అప్పు చేసిండో సప్పు చేసిండో మాకు తెలియదు. మాకు ఇంత షేర్ మీద పైసలు పడుతుండే, మేము అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం. ఈ అప్పు 15 లక్షలు ఉంది ఇల్లే. ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మా నీకు? 2 ఎకరాలు. పైసలు పడుతున్నప్పుడు పడ్డాయి, మాఫీ అయిపోయినాయి. ఇప్పుడు అప్పటిది మాఫీ అయినాయి కానీ మళ్ళీ వెయ్యాలి. ఎంతవరకు రైతు బంధు పైసలు వాళ్ళే? రైతు బంధువే అది కానీ వేలు వేస్తామన్నాడు కదా. 10 పైసలు వేయలే అన్న బదాలు. ఈ మెయిన్ వాళ్ళు కూడా మేము డబ్బులు పెట్టి ఇప్పుడు మాట్లాడిన నిర్మలమ్మ నేను ఒక పైసలు 3000 వేసుకొని అది పెట్టి వేసుకున్నాం. కొత్త మెయిన్ వాళ్ళు అంటే సరే అని, సరే రోడ్ వేస్తామన్నారు. ఆ రోడ్ ఇట్లా ఉంది. రోడ్ కూడా ఇక్కడ ఏడేసిండు. మేము డబ్బులు పెట్టేసుకున్నది ఇది మెయిన్. అయితే ఇక అంతా కూలగొట్టుకుంటూ వచ్చింది. మరి రోడ్డు సప్పుడు లేదు, రోడ్డు ముచ్చటనే లేదు. ఇక్కడ వేస్తామని చెప్పిండ్రు, వేస్తామని తోకుంటూ వచ్చిండ్రు, పైపులు వేసిండ్రు. మళ్ళీ దీనికి సపరేట్గా మేము కొత్త మెయిన్ వాళ్ళు సరే అంటే సరే అని మళ్ళీ డబ్బులు పెట్టినాం. అప్పుడు మేము 7000 వేసుకొని మనిషికి ఇంటికి 7000 వేసుకొని రోడ్ వేసుకున్నాం. మేము అట్లాంటి అప్పుడు కూలగొట్టు కదా వద్దు కదా, కూలగొట్టకుండా ఉంటే మేము ఎట్లనే మట్ల పడుతూ వస్తుంటుంది కదా గది. మరి ఇప్పుడు నైట్ టైంలో వస్తే పడతారు కదా, ఇంత మట్టి ఎవరో ఫుల్ బాటిల్ వేసినోడు అయితే ఇంట్లోనే కూల పడతాడు. అంతే ఇక. ఓకే ఓకే. మరి ఇప్పుడు నీకు కరెంట్ బిల్ మాపోయిందా? ఏది లేదు, నాకు 1000 వస్తుంది. అంతేనా? మహాలక్ష్మి పథకం లేదు. మా బస్సు ఫ్రీ లేదా? బస్సు ఒకటే మహాలక్ష్మి పథకం, అదొక బస్సు ఫ్రీ ఉంది. మహబూబ్నగర్ డిస్టిక్ మాది, కొత్తకోట ఆత్మకూరు. సీఎం మీ ఊరే కదా, మహబూబ్నగర్ జిల్లానే కదా. ఏం చేయాలి, ఆయన సీఎం మా ఊరైనా మాకు ఇట్లా చేస్తున్నాడు. మా ఊరైనా అని చెప్పి మేము గెలిపించుకున్నాం అనుకోవేంది నిజము. అయితే సపోజ్ మరి ఆయననే మమ్మల్ని మోసం చేస్తే ఎట్లా? ఆయన ప్రజలమే కదా మనము, మరి ఆయననే మమ్మల్ని మోసం చేస్తాం. మరి మేమేం దీన్ని బతకాలి? మాకు ఇంత రైతు బంధు వేస్తే మేము దాంట్లో ఇంత షేన్లు అవి వేసుకుంటాం కదా, బీడు పడ్డది. లేదు లేదు, ఒకటి చెప్తాను, మహాలక్ష్మి పథకం అది ఒక్కటి ఉంది. గ్యాస్ అయితే 900, 1000 రూపాయలు కట్టేసి తీసేసుకుంటున్నాం మేము. నా పేరు మీదే ఉంది ఇక్కడ వరకు. ఇక మాకైతే ఒక బస్ ఫ్రీ అంతే. ప్రజలు బాగా ఉన్నారు అని చెప్పేసి బాగా ఎందుకు ఉండము? మా ఇంట్లో మేము తిరుక్కుంటాం, మా ఒక కొనుక్కొని బియ్యం తిరుక్కుంటాం. మేమెందుకు బాగుండము? ఆయన మనం ఇస్తున్నాడా మాకు? ఏంది అప్పుడు ఏది ఇస్తలేడు. ఇచ్చిండేమో ఒక ఆడు మనిషిని అడిగి మొత్తం కళ్ళే అడగండి, ఎవరికైనా ఇచ్చినట్టు ఉంటే 2500. మళ్ళీ చదువుకునే పిల్లలకి 4000 అన్నాడా? అది లేదు. మా పిల్ల డిగ్రీ 2nd ఇయర్, అది లేదు. మా దాంట్లో 3 పిల్లలు ఉండరు, డిగ్రీ పిల్లలు. ఎవరికి ఏం లేదు. ఎట్లా చూడాలి నాకేం అర్థం అవ్వట్లే. నా ఇంట్లో నా సంసారం ఆత్మకూరు. మాట ఇచ్చి తప్పినోడు, అమ్మ పుట్టినోడు అయితే మాట మీద ఉండాలి. అమ్మ పుట్టిన ఆయన తల్లిదండ్రులకు చక్క పుట్టినోడు అయితే మాట తప్పినోడు సేమ్ టు సేమ్.